ఇక్కడ మనం నెక్స్ట్ వన్ చూసుకుంటే లిస్ట్ అనమాట. లిస్ట్ అంటే ఇట్ ఈస్ ఏ జనరల్ పర్పస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ డేటా స్ట్రక్చర్. ఈ లిస్ట్ అనేది ఎక్కువ డేటా స్ట్రక్చర్లో యూజ్ చేస్తారంట. అసలు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్ అండ్ అలోస్ డూప్లికేట్ నెంబర్స్. అంటే లిస్ట్ అంటే ఎలా అంటే ఆర్డర్లో ఉంటుంది అనమాట. ఆర్డర్లో ఉంటుంది ప్లస్ మనం చేంజ్ చేసుకోగలం అనమాట. ఇంకా అది డూప్లికేట్ని కూడా అలో చేస్తుంది అనమాట. గ్రో అండ్ స్ట్రింక్ యాజ్ నీడెడ్ సీక్వెన్స్ టైప్ సూటబుల్. అంటే పెంచుకోవచ్చు మనం, ఇంకా స్ట్రింగ్ చేసుకోవచ్చు, దగ్గరగా చేసుకోవచ్చు. ఇంకా అంటే మనకి ఎంత కావాలంటే అంత స్ట్రింగ్ చేసుకోవచ్చు అనమాట, అంత దగ్గరగా చేసుకోవచ్చు. అయితే సీక్వెన్స్ టైప్ సూటబుల్, ఇంకా ఆర్డర్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. టు యూజ్ ఎ లిస్ట్ యూ మస్ట్ డిక్లేర్ ఇట్ ఫస్ట్. ఇప్పుడు మనం లిస్ట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం దాన్ని డిక్లేర్ చేయాలన్నమాట. డూ దిస్, ఇది తప్పు, డూ దిస్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ సపరేట్ వాల్యూస్ విత్ కామాస్. అంటే ఇప్పుడు మనం ఇది చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేయాలంటే, ఒకవేళ మనం లిస్ట్ క్రియేట్ చేయాలంటే పైగా ఇప్పుడు మనం ఏ బి అని లైన్గా రాసకూడదు అనమాట, దానికి కామాస్తో సపరేట్ చేయాలన్నమాట రెండింటిని. అది ఈ పాయింట్లో చెప్పాడు. వీ కెన్ కన్స్ట్రక్ట్ ఆర్ క్రియేట్ లిస్ట్ ఇన్ మెనీ వేస్. అంటే మనం లిస్ట్ని చాలా వేస్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, లిస్ట్ 1 ఈక్వల్స్ టు 1, ఇదిగోని చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ 1 2 3 కామా, మళ్ళీ ఆల్ఫాబెట్స్, తర్వాత మళ్ళీ న్యూమరిక్ క్యారెక్టర్స్, మళ్ళీ లిస్ట్. అంటే ఇప్పుడు ప్రింట్ లిస్ట్ 1 అంటే ఇవన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం ఎలా అయితే ఇచ్చామో అలాగే ఇవన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్స్ టు లిస్ట్, మనం ఎక్స్ ప్రింట్ చేయమంటున్నాం అనమాట. ఈ లిస్ట్లో మనం ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఖాళీ స్క్వేర్ బ్రాకెట్స్ ప్రింట్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ టపుల్ 1 అని ఇచ్చి ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వలేదన్నమాట, పారెంథసిస్ ఇచ్చాం. టపుల్ 1 ఈక్వల్స్ టు పారెంథసిస్ 1 2 3 4 అని ఇచ్చి ఎక్స్ ఈక్వల్స్ టు లిస్ట్ టపుల్ ఆఫ్ 1. అంటే ఇక్కడ ఈ టపుల్నే మనం లిస్ట్గా కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు లిస్ట్ అని చెప్పి ఇది ఇచ్చాం కదా, ఇప్పుడు ఎక్స్ అంటే ఈ టపుల్ 1లో ఉన్నవన్నీ ప్రింట్ అవుతాయి అనమాట స్క్వేర్ బ్రాకెట్స్లో. ఎందుకంటే మనం లిస్ట్ ఆఫ్ అని ఇచ్చాం కదా, లిస్ట్ ఆఫ్ టపుల్ 1 అని చెప్పి ఇచ్చాం కాబట్టి ఇవన్నీ ఇలాగ స్క్వేర్ బ్రాకెట్లో ప్రింట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ వచ్చేసరికి ఎలా అంటే వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ రిజర్వ్డ్ memory locations to store values. This means that when you create a variable you reserve some space in memory. అంటే ఈ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇది ఒక రిజర్వ్డ్ మెమరీ లొకేషన్స్ టు స్టోర్ వాల్యూస్. దాన్ని డీటెయిల్గా వివరించాడు అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ సమ్ స్పేస్ అనేది రిజర్వ్ అయి ఉంటుందంట మెమరీలో, అది ఇక్కడ చెప్పాడు అనమాట. బేస్డ్ ఆన్ ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటి? ఇంటూ, ఫ్లోట్, బూలియన్ అవి చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏ ఈక్వల్స్ టు ట్రూ అని అసైన్ చేస్తాం అనుకో, అది బూలియన్ కాబట్టి దాని డేటా టైప్ ప్రకారంగా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. చూడండి, బేస్డ్ ఆన్ ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ ద ఇంటర్ప్రిటర్ అలోకేట్స్ మెమరీ. అంటే అక్కడ ఇంటర్ప్రిటర్ ఉంటుంది అనమాట. ఇంటర్ప్రిటర్ అంటే ఫిల్టర్ చేస్తుంది అనమాట, అది ఏ డేటా టైప్కి కావాల్సిందో అని. అలోకేట్స్ మెమరీ అండ్ డిసైడ్స్ వాట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద రిజర్వ్డ్ మెమరీ. ఇంటర్ప్రిటర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట ఏది ఎక్కడ స్టోర్ అవ్వాలో అని దాని డేటా టైప్ ప్రకారంగా. Therefore, by assigning different data types to variables, you can store integers, decimals or characters in these variables. అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మనం అసైన్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్కి వేరియబుల్స్ని అప్పుడు మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంటిజర్స్లో కానీ, డెసిమల్స్లో కానీ, క్యారెక్టర్స్లో కానీ. ఇప్పుడు ఇంటిజర్స్ అంటే ఇంట్, డెసిమల్స్ అంటే ఫ్లోట్, ఇంకా అలాగనమాట స్టోర్ చేస్తుంది. రూల్స్ ఫర్ పైథాన్ వేరియబుల్స్. అంటే పైథాన్ వేరియబుల్స్కి కొన్ని రూల్స్ అనమాట. ఆ రూల్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్స్కోర్ క్యారెక్టర్. అంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది లెటర్తో అన్నా స్టార్ట్ అవ్వాలి, లేకపోతే అండర్స్కోర్తో అన్నా స్టార్ట్ అవ్వాలన్నమాట. ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. అంటే ఇది నెంబర్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు అనమాట వేరియబుల్ నేమ్ అనేది. ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్స్. అంటే ఈ వేరియబుల్ నేమ్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్, ఇంకా డిజిట్స్, ఇంకా అండర్స్కోర్స్ ఉండాలన్నమాట. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఏజ్ ఆర్ 3 డిఫరెంట్ వేరియబుల్స్. అంటే చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏ పెట్టి 2 స్మాల్ లెటర్స్లో రాసామనుకో ఇది వేరే వేరియబుల్, ఇంకా ఇవన్నీ స్మాల్ లెటర్స్లో రాస్తే ఇది వేరే వేరియబుల్, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో రాస్తే ఇది వేరే వేరియబుల్ అనమాట. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్తున్నాడు అనమాట. దాన్ని కేస్ సెన్సిటివ్ అని అన్నాడు అనమాట. అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్. అంటే పైథాన్ వేరియబుల్స్ డోంట్ నీడ్ ఎక్స్ప్లిసిట్ డిక్లరేషన్ టు రిజర్వ్ మెమరీ స్పేస్. అంటే ఇప్పుడు పైథాన్ వేరియబుల్స్కి ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటంటే క్లియర్ అనమాట. దానికి మనం పైథాన్ వేరియబుల్స్కి క్లియర్గా డిక్లేర్ చేయాల్సిన లేదనమాట. డిక్లరేషన్ హ్యాపెన్స్ ఆటోమేటికలీ. అంటే ఇప్పుడు మనం దేన్నైనా సరే అంటే డీటెయిల్గా డిక్లేర్ చేయాల్సిన లేదనమాట. చూడండి, ఇక్కడ డిక్లరేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది అని చెప్తున్నాడు అనమాట 2 పాయింట్స్లో. వెన్ యూ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. అంటే మనం వాల్యూని అసైన్ చేస్తున్నప్పుడు వేరియబుల్కి ఈక్వల్ సైన్, అంటే ఈక్వల్ సైన్ ఈజ్ యూజ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. అంటే ఈ ఈక్వల్ సైన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు అంటే ఏ ఈక్వల్స్ టు బి, అంటే మనం బీకి ఏని అసైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈక్వల్స్ టుని మనం మధ్యలో యూజ్ చేస్తున్నాం కదా, అదే ఇక్కడ చూపించాడు అనమాట. ద ఆపరెంట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఈక్వల్స్ టు ఆపరెంట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ ద ఆపరెంట్ టు ద రైట్. అంటే ఇక్కడ అంతా ఏం చెప్పాడంటే ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి అని ఉంది కదా, ఇప్పుడు తీసేయండి.
ఏ ఈక్వల్స్ టు బి కదా, ఆపరెంట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద, అంటే ఇప్పుడు ఈ లెఫ్ట్లో ఏమవుతుందంటే ఆపరేటర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్, అంటే ఈ ఆపరేటర్ అనేది నేమ్ అనమాట. ఇప్పుడు రైట్లోకి వచ్చేసరికి ఇది లెఫ్ట్లో ఉంది కదా, ఇది లెఫ్ట్లో ఉందన్నమాట, ఇది రైట్లో ఉంది. రైట్లో వచ్చేసరికి ఎలాగంటే ద ఆపరెంట్ టు ద రైట్ ఆఫ్ ద ఈక్వల్స్ టు, అంటే ఈ రైట్లో అనేది ఏముంటుందంటే ఈజ్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్, ఈ వాల్యూ వచ్చేసరికి ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద వేరియబుల్, వేరియబుల్ అనేది ఈ రైట్ దాంట్లో స్టోర్ అవుతుంది అనమాట. లెఫ్ట్ దాంట్లో వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద వేరియబుల్, రైట్ వచ్చేసరికి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. ఏ ఈక్వల్స్ టు 100, బి ఈక్వల్స్ టు 1000, సి ఈక్వల్స్ టు జాన్ అని ఇచ్చాడనమాట. ఇదేంటి ఇంటిజర్, తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగ్ కదా. ఇప్పుడు మనం ఏమని ఇచ్చాము, ప్రింట్ ఏ బి సి అని ఇచ్చామన్నమాట. ఈ 3 వాల్యూస్ని ప్రింట్ చేయమని ఇచ్చాము. ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందంటే దిస్ ప్రొడ్యూసెస్ ద ఫాలోయింగ్ రిజల్ట్, అంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది 100, 1000, జాన్ ఇలా వస్తుంది అనమాట మనకి రిజల్ట్ అనేది.